హాయ్ గైస్, మా నెల్లూరులో ఫేమస్ హోటల్ ఉంది ఒకటి, కోమల్ విలాస్. సో వెజిటేరియన్స్ హోటల్. సో దానిలో చేసే పప్పుల పొడిని మేము ఇక్కడ చూపిపోతున్నాం. సో ఫస్ట్ ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి వేసుకొని ధనియాలు జీలకర్ర వేసుకొని బాగా దూరగా వేయించుకోవాలి. సో వాటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని సో బాగా మిక్స్ చేయాలన్నమాట. బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇట్లా ప్లేట్లోకి తీసేసుకొని సో ఎండు కొబ్బరిని అయితే ఇట్లా బాగా సన్నగా కట్ చేసుకోవాలి. సో పప్పుల పొడికి సరిపడినంత కట్ చేసుకోవాలి, అంటే హాఫ్ కానివ్వండి ఎంతైనా. సో వెల్లుల్లి అయితే మేము వేసాము, మీకు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. సో ఇట్లా వేయించుకోవాలన్నమాట అదే ఆయిల్. స్మెల్ అయితే సూపర్. సో నెక్స్ట్ వీటిని కూడా ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. సో నౌ మిక్సీ అయితే పట్టేయాలి. మిక్సీ పట్టేసిన తర్వాత కొంచెం పొడిలాగా వస్తుంది అనమాట, లైక్ దిస్. సో ఇప్పుడు చట్నీ పప్పు వేయాలి. చట్నీ పప్పుని చాలా రకాలుగా పిలుస్తారు, మేమైతే చట్నీ పప్పు అంటాం. సో వీటిని కూడా మిక్సీ పట్టేసుకొని సెకండ్ టైం వచ్చేసి సాల్ట్ వేసుకోవాలన్నమాట. ఇట్లా వస్తుంది. సాల్ట్ వేసేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. సో నౌ ఇట్ ఈస్ రెడీ. సో మీరు టేస్ట్ చేస్తే అస్సలు వదిలిపెట్టరు. సో బాయ్ గైస్.